నిర్వహణాధికారి టి వాసుదేవరావు. శ్రీకాకుళం జిల్లాలో మిలియాపుట్టులో వేంచేసినటువంటి ప్రాచీనమైన అతి సుందరమైనటువంటి శ్రీ రాధాగోవింద స్వామివారిని గత 15 రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వారు సందర్శించారు. సందర్శించిన తర్వాత అత్యద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ₹1 కోటి అభివృద్ధి పనుల నిమిత్తము సిజిఎఫ్ అనగా సర్వశ్రేయోనిధి నుంచి శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ శాంక్షన్ చేసినటువంటి నిధులను ఏ రకంగా అభివృద్ధి పనులకు ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ అండ్ ఎస్టిమేషన్స్ వేయమని ఇంజనీరింగ్ శాఖ వారిని ఆదేశించడంతో ఇంజనీరింగ్ శాఖ నుంచి ఏఈ గారు, సహాయ ఇంజనీర్ శ్రీకాకుళం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేసి ప్లాన్ అండ్ ఎస్టిమేషన్స్ తయారు చేయడం కోసం కొలతలు తీసుకోవడం, పరిశీలన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్లాన్ అండ్ ఎస్టిమేషన్స్ జరిగిన తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు టెండర్స్ పిలవటం, వారు వేసినటువంటి పద్ధతి ప్రకారంగా నిర్మాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇది ఎండోమెంట్ ఆధ్వర్యంలోకి ఇప్పుడు టెంపుల్ అన్ని లాక్కుంటున్నారు సార్. ఓకే, ఇప్పుడు ఈ టెంపుల్కి సంబంధించిన స్థలం ఎంతైతే ఉందో 6.4 సెంట్లు అది కూడా స్వాధీనం చేసుకుంటున్నారా సార్ ఈ టెంపుల్ ఆధ్వర్యంలో? ఈ ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం డెవలప్మెంట్ వ్యవహారంలో ముందు ఈ డెవలప్మెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది, నిర్మాణాలు. ఆ తర్వాత దశల వారీగా ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చూడటం అనేటువంటి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి డోలో మండపం ఇక్కడ మన దగ్గరలో ఉంది సార్. 20 ఎకరాల 40 సెంట్లు డోలో మండపం ఏరియా. ఇక్కడ ఏమైనా సరే జాతర ఏమైనా సరే అక్కడే జరుపుకుంటారు సార్. ఇక్కడ నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి, జరపడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అదే సార్, కార్యక్రమాలు జరపడం వేరు, అంటే స్వాధీనం చేసుకోవడం వేరు. స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందింది కాబట్టి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించడం అనేది జరుగుతుంది. ఏం చేస్తున్నారు? కమిషనర్ ₹1 శాంక్షన్ చేస్తే మీరేం చేస్తున్నారు? మీరేం చేయకూడదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరో వచ్చి రాని వారు క్రియేట్ చేసేసి వస్తే మనకి డిపార్ట్మెంట్ అంతా ప్రొఫెసర్గా అంత చేసిన కమిషనర్ గారు చేసిన